ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఒక ముఖ్యమంత్రి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడమే కాకుండా అదనపు భారం ప్రభుత్వంపై పడిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శించారు. అనంతపురం రుద్రంపేటలో ఆయన పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి రాగానే 5 కీలక హామీలు నెరవేర్చామని దగ్గుబాటి తెలిపారు. రుషికొండపై ప్రతి నెల 7 కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని చెప్పారు. కానీ జగన్ నిర్మించిన ప్యాలెస్ వలన విద్యుత్ బిల్లులతో పాటు ఇతర మెయింటెనెన్స్ ఖర్చులతో 30 లక్షల రూపాయలు అదనంగా వస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్టీసీ బస్టాండ్లోని 2 షాపుల పైకప్పులను తొలగించి పీఓపీని పగలగొట్టి లోపలికి దిగి చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. సెలూన్ షాపులో అద్దె కోసం ఉంచిన 27,000 రూపాయల నగదుని, మొబైల్ షాప్లోని సెల్ ఫోన్లను దొంగతనం చేశారు. దొంగతనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు రమేష్, మాధవనాయుడులు హాజరయ్యారు. నోవా బ్లడ్ బ్యాంకు సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కూటమి నాయకులు చెప్పారు. జన సైనికులు, మెగా అభిమానులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. నిస్వార్థ రాజకీయం, ప్రజాక్షేమమే ఊపిరిగా ప్రజలకు బాసటగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతమని జనసేన నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గంటవానిపల్లి వాగును సందర్శించారు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు. ఇటీవల కురిసిన వర్షాలకు గంటవానిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్. 5 లక్షల రూపాయల వ్యయంతో వాగుపై తాత్కాలిక మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ అధ్యక్షురాలు కళ్యాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. మద్యం ఏరులై పారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. రుషికొండ బీచ్ భవనాలు సందర్శించేందుకు సమయం ఉన్నా సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికి సమయం లేదా అని ఆమె ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. 65 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. అవినీతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 29 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాదిలో మంత్రి రాంప్రసాద్ చేతుల మీదుగా ఈ పెట్రోల్ బంక్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఆర్టీసీ పెట్రోల్ బంక్ లోని నిధులను సిబ్బంది స్వాహా చేశారు. డిజిటల్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని, డిజిటల్ ఫిగర్ ను అడ్జస్ట్ చేసి డబ్బులు దోచుకున్నారని డిపో మేనేజర్ చెప్పారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో గణనాథుల నిమజ్జనాలతో సందడి వాతావరణం నెలకొంది. పండుగ సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసి 5 రోజులు పూర్తయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున వినాయకుని నిమజ్జనోత్సవాలు సాగుతున్నాయి. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం లేకుండా వాహనాలను మరోవైపుకి మళ్లించినట్లు సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. సముద్రం పోర్టు మీద ఉందని భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 100 సంవత్సరాల పాత ఇల్లు నేలకూలింది. ఆ సమయంలో వృద్ధులు లోపల గదిలో ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాల వలన ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు.